కేరళలోని అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ మేనకోడలు ఏకే శ్రీలేఖ. ఆమె భర్త ప్రేమరాజన్. ఇతని వయసు 75, ఆమె వయసు 68 సంవత్సరాలు. ఈ ఇద్దరు వృద్ధులు కూడా సపరేట్ గా ఒక ఇంట్లో జీవిస్తున్నారు. వీళ్ళ పిల్లలు ఏమొచ్చేసి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వీళ్ళ అబ్బాయి ఏమొచ్చేసి ఫారిన్ నుండి రాబోతున్నాడు, అమెరికా నుంచి. ఆ అబ్బాయిని పికప్ చేసుకోవడానికి డ్రైవర్ ఏమొచ్చేసి కారు కోసం వచ్చాడు. అయితే తలుపులు ఎంత కొట్టినా కూడా తీయడం లేదని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు ఏమొచ్చి చూస్తే ఇక్కడ వాళ్ళిద్దరూ కాలిపోయి ఉన్నారు. కాలిపోయి ఉండడమే కాకుండా వాళ్ళపై దెబ్బలు కూడా కనిపిస్తున్నాయి. ఒక రక్తంతో కూడినటువంటి ఒక సుత్తి కూడా కనిపించింది, హ్యామర్. దాన్ని పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమొచ్చేసి వీళ్ళని 3 రోజులు బట్టి చూడలేదు, మేము బయటికి వచ్చినట్లుగా పోయినట్లుగా తెలియదు, బుధవారం రోజే చివరిగా చూసామని చెప్పారు. కారు డ్రైవర్ ఏమొచ్చేసి నాకు తెలియదండి, నేను కూడా ఈ రోజే వచ్చాను, వాళ్ళకి ఏం పని లేదని చెప్పారు. అందుకే నేను ఇంటికి వెళ్ళి ఈరోజు ఉదయం వచ్చాను. అది కూడా అబ్బాయిని పికప్ చేసుకోవడానికి కారు కోసం వస్తే తలుపులు తీయలేదు, అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అన్నాడు. ఇప్పుడు ఒక రాష్ట్ర మంత్రి మేనకోడలు అలాగే ఆమె భర్త చనిపోవడం వల్ల ఇప్పుడు ఇది పెద్ద ఇష్యూ అయ్యింది కేరళ రాష్ట్రంలో. దాంతో పోలీసులు అయితే ఇప్పుడు వెంటనే ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ ఎటువంటి క్లూస్ దొరకలేదు.